రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సరిహద్దును దాటి ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులను హతమార్చేందుకు భారత్ పాకిస్తాన్లోకి ప్రవేశిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే శనివారం ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. భారత రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది దాయాది దేశం పాకిస్తాన్. ఇలాంటి రెచ్చగొట్టే ద్వేషపూరిత వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ప్రాంతీయ శాంతిని దెబ్బతీస్తాయని కూడా ఆవేదన వ్యక్తం చేసింది పాకిస్తాన్. దీర్ఘకాలికంగా నిర్మాణాత్మక చర్చలకు ఆటంకం కలిగిస్తోంది పాకిస్తాన్. ఎన్నికల్లో ప్రయోజనాలు పొందడం కోసం ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత్పై అక్కసు వెళ్లగక్కింది. ఇక మీడియా సమావేశంలో కూడా ఆ దేశ రక్షణ మంత్రి మాట్లాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. భారతదేశం తన పొరుగు దేశాలతో ఆరోగ్యకరమైన సంబంధాలను కోరుకుంటుందని రాజ్నాథ్ అంటే కయ్యానికి కాలు దువ్వుతుంది పాకిస్తాన్. ఎవరైనా భారతదేశానికి ధైర్యం చేసి ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మాత్రం వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమన్నారు రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ కు చెందిన ఎవరైనా ఉగ్రవాది భారత్కు నష్టం కలిగించేందుకు ప్రయత్నించినా, ఇక్కడ తీవ్రవాద చర్యలకు పాల్పడినా తగిన సమాధానం తప్పక ఇస్తామని కూడా చెప్పారు. అతడు పాకిస్తాన్ కు పారిపోతే అక్కడకు వెళ్లి మరీ చంపేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు రాజ్నాథ్ సింగ్. తాజాగా ఈ వ్యాఖ్యలపై పాక్ కీలక ప్రకటన విడుదల చేసింది. సో మా దేశంలో ఉగ్రవాదులే లేరు, ఉగ్రవాదాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించము అని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ ఈ మధ్య గత 5-6 నెలల నుంచి చాలా మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు పాకిస్తాన్ లో హతమవుతూ ఉన్నారు. ఈ హత్య అంటే ఆ ఉగ్రవాదుల హతమవటం వెనుక కూడా భారత్ ఉందని పాకిస్తాన్ ఆరోపణలు గుప్పిస్తోంది. అయినప్పటికీ ప్రపంచ దేశాలు ఏవి కూడా ఈ ఉగ్రవాద రక్కసిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే పరిస్థితుల్లో అయితే లేవు. ఈ మధ్య మనం చూసుకుంటే అజిత్ దోవల్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటే ఏం చేయాలి అనే దానిపై కూడా కీలక ప్రకటన చేశారు. ఈ ఉగ్ర రక్కసిని మనం తరిమి కొట్టాలి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా పోరాడితేనే ఈ ఉగ్ర రక్కసిని అంతం చేయవచ్చు అనేది కూడా అజిత్ దోవల్ చెప్పారు. అంటే ఇండియన్ జేమ్స్ బాండ్ గా అజిత్ దోవల్ పిలుస్తుంటారు. సో అటువంటి అజిత్ దోవల్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా ఏరివేసే ప్రక్రియకు అజిత్ దోవల్ని ఒక లీడర్ గా కూడా ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అంటే భారత్ ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. ప్రపంచంలో ఏ మూలన ఉగ్రవాదులు ఉన్నా తరిమి భారత సైనికులు కానీ, భారత దళాలు కానీ, భారత కమాండోస్ కానీ వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవు. ఉగ్ర రక్కసిని ప్రపంచం నుంచి తరిమేసే వరకు భారత్ విశ్రమించే ప్రసక్తే లేదని చెప్పి కూడా రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటువంటిది పాకిస్తాన్లో చాలా మంది ఉగ్రమూకలు ఉన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందే పాకిస్తాన్. ఆ ఉగ్రవాదానికి ఇప్పుడు బలైపోతుంది కూడా పాకిస్తానే. అటువంటి పాకిస్తాన్ పై రాజ్నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. అజిత్ దోవల్ తన యాక్షన్ ప్లాన్ అయితే అమలు చేస్తూనే ఉన్నారు. సో మొత్తంగా చాలా మంది ఉగ్రవాదులైతే ఈ సంవత్సరం హతమయ్యారు. మరికొంతమందిని కూడా హతమార్చేందుకు అయితే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్టే తెలుస్తుంది. సో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్ర రక్కసి మాత్రం అంతమవ్వాలని మనము కోరుకుందాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.